మొత్తానికి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒక పక్కన మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి నిన్న అపీల్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో 14 రోజుల పాటు రౌస్ రెవెన్యూ కోర్టు మరి ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది. ఈ రోజుతో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ పూర్తి కానున్నటువంటి దశలో మళ్ళీ ఆమె కోర్టుకు ఆశ్రయించినటువంటి దశలో ఆమెకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉండాల్సిందిగా ఆమెను రౌస్ రెవెన్యూ కోర్టు అయితే తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. దీని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అసలు కల్వకుంట్ల కవితకు అసలు బెయిల్ వస్తుందా లేదన్నటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హైకోర్టు అడ్వకేట్ మరి రచనారెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం ఈ రోజు కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో కోర్టు కూడా మరి ఇంకొక 14 రోజుల పాటు కూడా ఈ సంబంధించినటువంటి జైల్లోనే ఉండాలని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో మరి ఆమె ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండాలని చెప్పేసి పేర్కోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? అసలు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకి ఏమైనా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా మేడం? నమస్కారం అండి. అనిల్, మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను అనుకుంటా. ఈ ఈడీ కేసులలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందాక ఎటువంటి ఎక్స్క్యూజ్ అయినా ఎటువంటి సిచ్యువేషన్లనైనా బెయిల్ ఇచ్చే ఆస్కారం ఉండదు. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే మొన్న సంజయ్ సింగ్ ని కూడా ఆల్మోస్ట్ 9 నెలలో లేకపోతే 11 నెలల తర్వాతనో ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది కోర్టు. ఆ కేసులో కూడా ఈడీ వాళ్ళు మాకు ఇప్పటికీ ఇతనితోని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది అని అన్నప్పుడే వాళ్ళు ఇవ్వడం జరిగింది, అంటే కోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కల్వకుంట్ల కవిత అంటే చాలా రీజన్స్ చెప్పింది. కొడుకు గురించి, ఎగ్జామ్స్, చిన్నవాళ్ళు, తల్లి ఉండాలి, అదంతా చెప్పింది. కానీ ఈడీ కేసులలో అటువంటి రీజన్స్ కోసము ఇవ్వరు. ఒకసారి మీరు గుర్తుంచుకుంటే మనీష్ సిసోడియా కూడా ఒక చాలా బ్రీఫ్ పీరియడ్ కోసమే వాళ్ళ మిసెస్ చాలా సీరియస్ ఉన్నది, అంటే ఆమెకు ఐ డోంట్ నో వాట్ ఇల్నెస్, కానీ ఆమె కొంచెం చాలా సీరియస్ ఉంది, హాస్పిటల్ ఉంది అన్నప్పుడే ఆమెను చూడడానికి కొన్ని రోజుల కోసము విరామం ఇచ్చి ఆయనను వెళ్ళి కలిసి రానిచ్చిండ్రు. సో కవిత ఇస్ అంటే చాలా డీప్ గా ఇన్వాల్వ్డ్ ఉంది. తన పాత్ర అత్యంత కీలకం, మొత్తం సౌత్ గ్రూప్ ని గైడ్ చేసిందే పను అని చెప్పేసి ఈడీ క్లియర్ గా వాళ్ళ వాదనలో చెప్పుకొచ్చింది. ఇంకోటి ఏమన్నదంటే ఈమె హస్తము ఇంకా ఈమె రీచ్ ఎంత ఉందంటే ఈమెను బయటకు వెళ్ళనిస్తే ఈమె విట్నెసెస్ ని ప్రభావితం చేసే లేకపోతే వాళ్ళని బెదిరించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ స్టేజ్ లో ఈమెను బయటకు పంపిస్తే ఇన్వెస్టిగేషన్ కే ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని నిన్న మధ్యంతర బెయిల్, ఇంకా ఇవాళ రెగ్యులర్ బెయిల్, ఎందుకంటే ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ అయిపోయింది కాబట్టి ఇవాళ రెగ్యులర్ బెయిల్ ని కూడా ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ పూర్తయిందాక ఈడీ మా సాటిస్ఫాక్షన్ కొద్దీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మేము ఇన్ఫార్మ్ చేస్తాం, కానీ అప్పటి వరకు ఈమె అవసరం లేదు, అంటే ఈమె కస్టడీ అవసరం లేదు అని అన్నదాకా కస్టడీ కొనసాగుతూనే ఉంటుందండి. అంటే ఒకవేళ మేడం ఇప్పుడు కల్వకుంట్ల కవిత అప్రూవర్ గా మారేటువంటి అవకాశం కనబడుతుందా? ఒకవేళ ఆమె బయటికి రావాలంటే ఇప్పుడు మిగిలినటువంటి ఆప్షన్ కేవలం మాత్రం అప్రూవర్ గా మారిపోవడమే, అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందంటారా? ఇక్కడ అప్రూవర్ గా ఎవరికి అగేన్స్ట్ మారుతారండి? అంటే ఆమె డబ్బులు పెద్ద మొత్తాన తరలించింది పను అని చెప్పేసి ఈడీ చెప్పుకొస్తుంది. సో మళ్ళా అంటే ఒకవేళ ఆ అభియోగం కరెక్ట్ అయితే ఆ అభియోగం ని ఫేస్ చేసేటోళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అరవింద్ కేజ్రీవాల్ పేరు కీలకంగా కింగ్ పిన్ గా ఆయన అని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉన్నటువంటి తరుణంలో మొత్తం అంతా ఆయన డబ్బులు తీసుకున్నారు అని అంటున్నారు. సరే, ఆయన డబ్బులు తీసుకుంటే ఇచ్చేటామెనైతే ఈమె కదా, అంటే అభియోగాల ప్రకారం. సో అప్రూవర్ గా ఎంతవరకు మారనిస్తారు, అసలు ఆ అవకాశం ఉందా లేదా, ఆ కేసు విశ్లేషణ ఇంకా దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారము చూడాలి మనం. ఎందుకంటే మీరు బ్రైబరీ, కరప్షన్ అన్నప్పుడు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు నిందితులే కాబట్టి ఇక్కడ తీసుకునే వాళ్ళకి అగేన్స్ట్ ఇచ్చే వాళ్ళు అప్రూవర్ గా మారొచ్చు, కానీ అప్రూవర్ గా
మారినంత మాత్రాన ఇచ్చిన వాళ్ళ అభియోగం వెళ్ళిపోదు కదా. అవును. సో ఇక్కడ ఆ ఇంకో అప్రూవర్లుగా మారితే వాళ్ళు కంప్లీట్ గా వైట్ వాష్ అయిపోరు. వాళ్ళకు రావాల్సిన శిక్ష లేకపోతే వాళ్ళకి అగేన్స్ట్ శిక్షలు తక్కువగా పడతాయి, కానీ వాళ్ళు కంప్లీట్ గా నిర్దోషులు అన్నట్టయితే నిర్ధారణ అయ్యి బయటకు రారు. ఇప్పుడు ఇదే కేసులో ఇన్ని రోజులేమో ఈడీ విచారించింది, మరో పక్కన ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కు ఆమె ఇప్పుడు మొన్న 14 రోజులు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 14 రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కేసులో సిబిఐ విచారణ ఎట్లా ఉంటుంది మేడం? ఒక పక్కన ఇప్పటికే సిబిఐ విచారణ మళ్ళీ కొత్తగా ప్రత్యేకంగా వేరేగానే ఉంటుంది. ఈడీ మనీ లాండరింగ్ మాత్రమే చూస్తుంది. డబ్బులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, ఏ అకౌంట్ల నుంచి తీసారా, లేకపోతే ఇంకెక్కడి నుంచి బ్లాక్ మనీనా, ఆ బ్లాక్ మనీని హవాలా రూట్ లో ట్రాన్స్ఫర్ చేసిండ్రా, లేకపోతే అవుట్ రైట్ గా ట్రాన్స్ఫర్ చేసి జస్ట్ డబ్బుల రూపకంగానే మీరు ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టిండ్రా. సో ఆ రూట్ మొత్తము ఈడీ చూస్తుంది. కానీ మెయిన్ ఒఫెన్స్ కరప్షన్, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, దీంతో ఎవరెవరు దీంట్లో భాగస్వాములు, ఎవరెవరు ఎంత ఇచ్చిండ్రు, ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఈ లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ గవర్నమెంట్ కి 2002 కోట్ల లాస్ కలిగింది. ఈ లాస్ కి భాగస్వాములు ఎవరు, ఇదంతా సబ్స్టాంటివ్ ఒఫెన్స్. కరప్షన్ అనే దాన్ని సబ్స్టాంటివ్ ఒఫెన్స్ ఐపీసీ కింద చూస్తున్నదే సిబిఐ. సో సిబిఐ కంప్లీట్ గా ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ ఉంటదండి. మేడం ఇదే కేసులో ఇప్పుడు మీరు అన్నటువంటి దాని ప్రకారం ఒకవేళ అప్రూవర్ గా మారినా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. రెండవదేమో ఆమెకు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అసలు లేదని చెప్తా ఉన్నారు. ఒకవేళ కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏమో ఒక పక్కన కవిత అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇంకొక పక్కన అసలు దీంట్లో కేవలం పాత్రధారి అయినటువంటి మనీష్ సిసోడియాకి దాదాపుగా 16 నెలల నుంచి బెయిల్ రావట్లేదు. కింగ్ పిన్ గా ఉన్నటువంటి ఈమెకు బెయిల్ వస్తుందా మేడం? ఇంకో 2 సంవత్సరాలు కానీ బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుందా దీంట్లో? ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలని నేను ఒక అడ్వకేట్ గా మీకు టైం ఇవ్వలేనండి. మొత్తము దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన దాకా, అది కంప్లీట్ అయింది అని చెప్పేసి ఈడీ వాళ్ళే నిర్ధారిస్తారు. అప్పటిదాకా బెయిల్ వచ్చే ఆస్కారము ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నిందితులకు ఉండదు ఈడీ కేసులో. సో నేను ఆడదాన్ని అని చెప్పేసి ఆ ఎక్స్క్యూజ్ కూడా ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకేనండి. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో రచనారెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. మొన్న ఏదైతే మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యం, దాని తర్వాత ఈడీ కస్టడీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక 10 రోజుల పాటు విచారించారు. దాని తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కి మరి స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో మీరు జ్యుడిషియల్ రిమాండ్ లో తీహార్ జైల్లో ఉండాలని చెప్పేసి ఒక తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత 14 రోజుల పాటు తీహార్ జైల్లోనే ఉంటుంది. అయితే తీహార్ జైల్లో 14 రోజులు ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు మళ్ళీ ఒకసారి ఆమె యొక్క కస్టడీ ముగిసిపోతా ఉంది. ఆమె రిమాండ్ కూడా ముగిసిపోయినటువంటి దశలో కోర్టుకి ఈడీ మళ్ళీ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవితను మళ్ళీ ఇప్పుడు బెయిల్ ఇచ్చినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత బయటకు వస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ ఉంది, అప్రూవర్లను కూడా వాళ్ళను మభ్య పెడుతూ ఉంది, వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. కాబట్టి కల్వకుంట్ల కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈడీ అధికారులు స్పెషల్ కోర్టుకు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలపడంతో రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా ఈడీ అధికారులకి మద్దతుగా ఈడీ అధికారులు ఇచ్చినటువంటి దానికి మరి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా బయటకు వచ్చినట్టు అయితే ఉంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఒక రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా ప్రలోభాలు పెట్టి సాక్ష్యాలను తారుమారు చేస్తారని 100 కోట్లకు సంబంధించినటువంటి ముడుపుల వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ నుంచి వివిధ రూపాల్లో కోట్ల రూపాయలు కూడా చేతులు మారినాయన్నటువంటి అభియోగం ఉన్నది. దీంట్లో ఇండో స్పిరిట్ అన్నటువంటి సంస్థ పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ పాలసీని రూపొందించి దాంట్లో 33% ఇక్కడ వాటా ఉంది అని చెప్పేసి కల్వకుంట్ల కవితకు వాటా ఉంది. అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి అన్నటువంటి వాళ్ళను బినామీగా పెట్టుకుని ఆమె అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడింది అన్నటువంటి అభియోగం కూడా కల్వకుంట్ల కవిత పైన ఉన్నది. మరో పక్కన ఫోన్లకు సంబంధించినటువంటి అంశంలో 10 ఫోన్లను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఒక 4 ఫోన్లలో ఉన్నటువంటి డేటాను మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి అక్కడ ఈడీ అధికారులకు అప్పగించినటువంటి నేపథ్యంలో ఆ సాంకేతిక పరమైనటువంటి ఆధారాలను సేకరించడంలో ఈడీ అధికారులు నిమగ్నమైపోయారు. ఇంకొక పక్కన ఆమె జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలు, ఇంకొక పక్కన వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం, ఐటీ సంబంధించినటువంటి రిటర్న్స్ కట్టినటువంటి అంశాలని ఈడీ అధికారులకు కల్వకుంట్ల కవిత ఇస్తలేదట. కాబట్టి వీటిపైన కూడా విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె పూర్తిగా కూడా మాకు సహకరించట్లేదు, ఇక్కడ కూడా సహకరించట్లేదు. కల్వకుంట్ల కవిత ఇప్పుడే మా దగ్గర ఉన్నటువంటి సందర్భంలో సహకరించకపోతే రేపు బయటకు వెళ్తే మాత్రం పక్కాగా ఈ కేసు అంతా నీరు గారుస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఈడీ అధికారులు కోర్టుకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో
ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిబిఐ కూడా స్పెషల్ కోర్టుని వాళ్ళని కూడా పర్మిషన్ అడుగుతా ఉన్నది. మాకు ఖచ్చితంగా కూడా కల్వకుంట్ల కవితను కస్టడీకి అప్పగించండి, మేము కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తా ఉన్నటువంటి సందర్భంలో సిబిఐకి ఒక మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆమె కస్టడీలో ఉన్నటువంటి తిహార్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను జైల్లోకి ఒక మహిళా సంబంధించిన కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఆమెను విచారించవచ్చు అని చెప్పేసి కోర్టు కూడా కీలకమైనటువంటి సూచన కూడా చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే వాళ్ళ కొడుకు చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న ఆమె ప్రతిపాదన పెట్టుకుంది, నాకు మధ్యంతర బెయిల్ కావాలని. మీకు చిన్న కొడుకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎట్లాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, మీ బంధువులు కానీ మీ చుట్టాలు కానీ చూసుకుంటారు, నువ్వు జైల్లోనే ఉండాలమ్మా అని చెప్పేసి ఆమెను ఎక్కడ కూడా బెయిల్ నిరాకరించింది కోర్టు. ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ పూర్తయినటువంటి దశలో ఆమెకు మళ్ళా 14 రోజుల పాటు కూడా విధించినటువంటి పరిస్థితి. జ్యుడిషియల్ రిమాండ్ మళ్ళీ 14 రోజుల పాటు తిహార్ జైలుకి పంపించినటువంటి నేపథ్యం. అయితే దీంట్లో మనం కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఇదే కేసులో చాలా రోజుల కాంచి శిక్ష అనుభవిస్తున్నటువంటి కేవలం కవితకు బినామీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు. దీంట్లో పైసలు తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలో అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే వ్యక్తి పేరు చెప్తారో వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు. వాళ్ళకే బెయిల్ అన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇప్పట్లో రాదు అనేది కరాఖండిగా చెప్పొచ్చు. ఈడీ ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత వాళ్ళ యొక్క విచారణకు సహకరిస్తుందో అప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్ అయితే మాత్రమే ఆమె బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎట్లాగో జైలుకు పోవాల్సిందే. దీనిపైన పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించేందుకు మాత్రం అక్కడ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే 15వ తారీఖు అంటే ఇంకొక 4-5 రోజులు అయినట్టయితుంటే దాదాపుగా ఆమె 10 నెల రోజుల కానించి ఆమె మరి బయటనే ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఈ లిక్కర్ కుంభకోణం ఒక సారా దందాలో ఒక మహిళ ఇరుక్కోపోవడం మరి మొదటిసారేమో దరిదాపుగా ఒక మహిళ అయి ఉండి అక్కడ తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తా ఉన్నది. ఇప్పుడైతే ఆమె బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇంకొక పక్కన ఆమె మాజీ ముఖ్యమంత్రి యొక్క కూతురు కాబట్టి ఈ పైన ఖచ్చితంగా ఒక పక్కన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో దీనిపైన చర్చ నడుస్తూ ఉంది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఏదైతే భానుప్రియ మీనా ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో ఈడీ సంబంధించినటువంటి అధికారిని ఎవరైతే భానుప్రియ మీనా ఉన్నారో ఈమె స్పెషల్ కేర్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కేసులో మరి మొదటి నుంచి కూడా దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి భానుప్రియ ఇక్కడ ఈడీ తరపున వాదిస్తూ ఉంది. ఈడీ తరపున ఆమె కోర్టు కూడా విన్నవిస్తూ ఉంది. నేరుగా కూడా ఇన్వాల్వ్ అయ్యి కవిత కేసులో మొదటి నుంచి చూస్తున్నటువంటి ఆమె మరి దీంట్లో ఆమెకు బెయిల్ రాకుండా ఖచ్చితంగా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా సంబంధించినటువంటి కంపెనీలతోటి ఈమెకు సంబంధాలు ఉన్నాయి. కంపెనీల ద్వారా వివిధ కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీల సంబంధించినటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈమె చేసింది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కావాలని చెప్పేసి మేము కల్వకుంట్ల కవితను అడిగినప్పుడు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి ఒక అభియోగాన్ని కూడా చెప్తా ఉంది. దీంట్లో చూద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అప్రూవల్ గా మారినటువంటి అంటే నేను ఎట్లాగో దొంగతనం చేసినా నేను ఎట్లాగో ఈ సారదందాలో ఉన్నా ఇక నాకు సారదందాకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే సహకరించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్తా అని చెప్పేసి ఆమె ఒకవేళ అప్రూవల్ గా మారినా కానీ బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. ఎందుకంటే ఆమె దీంట్లో అనేక రకాలైన ఈమె డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తే ఈమె డబ్బులు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన ఆయన ప్రభుత్వానికి కానీ ఆయనకైనా కానీ ఇచ్చినట్టుగా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉన్నట్టు కాబట్టి ఆమె అప్రూవర్గా మారిపోయినా డబ్బులు ఇవ్వడం అది కూడా నేరమే అవుతుంది, తీసుకోవడం కూడా నేరం అవుతుంది. కానీ ఈమె అప్రూవర్గా మారినా కానీ బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదని చెప్పేసి మరి అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. చూద్దాం మరి దీనిపైన ఇప్పట్లో మాత్రం మళ్ళీ ఇంకొక 14 రోజుల వరకు మాత్రం కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఏ బెయిల్ పిటిషన్ పైన కోర్టులో విచారణ జరిగేటువంటి ఆస్కారం లేదు. ఆమె కోర్టును కూడా ఆశ్రయించేటువంటి పరిస్థితి కూడా లేనట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.